వావ్! వాట్ ఏ అమేజింగ్ మూవ్. సో గోల్డ్ 30 మినిట్స్ చార్ట్. సో ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేసే దానికంటే ముందు ఫస్ట్ ఈ ట్రేడ్ నేను క్లోజ్ చేస్తాను. ట్రేడ్ క్లోజ్ చేస్తాను. ఓకే, ఈ ట్రేడ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్యాండిల్ సపోర్ట్ దగ్గర చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో వన్స్ ఎప్పుడంటే ఈ క్యాండిల్ ఇంత స్ట్రాంగ్గా సపోర్ట్ దగ్గర క్లోజ్ అయిందో తర్వాత క్యాండిల్ ఈజీగా మనం యాంటిసిపేట్ చేయొచ్చు అప్ సైడ్ వెళ్తుందని. సో అందుకే నేను ఓపెనింగ్లో ట్రేడ్ తీసుకున్నాను. మరి ఇక్కడ స్టాప్ లాస్ ప్రీవియస్ క్యాండిల్ లో పెట్టారా అంటే నేను ప్రీవియస్ క్యాండిల్ లో పెట్టలేదు, కరెంట్ క్యాండిల్కి 50% పెట్టాను. ఎందుకు 50% పెట్టాను అంటే మనకి ఎప్పుడన్నా సరే ప్రీవియస్ క్యాండిల్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఈ స్ట్రాంగ్గా ఉన్న క్యాండిల్కి 50% మించి రీట్రేస్ అవ్వదు. సో అదేంటంటే అంటే అది వన్ ఆఫ్ మై రూల్ స్ట్రాటజీలో. సో అందుకు నేను 50% పెట్టాను. సో నా కంప్లీట్ పొజిషన్ వచ్చి రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ చేస్తాను. చూసారా, నేను క్లోజ్ చేసిన తర్వాత రీట్రేస్ అవుతుంది. సో నైస్ క్లోజ్ కదా. సేమ్ ట్రేడ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి హియర్. సో బైస్ టేకెన్ ఎట్ ఓపెనింగ్ ఆఫ్ ది క్యాండిల్. సో స్టాప్ లాస్ వచ్చి 50% పెట్టాను ఈ ప్రీవియస్ స్ట్రాంగ్ క్యాండిల్కి. సో కంప్లీట్ పొజిషన్ వచ్చి ఇక్కడ క్లోజ్ చేశాను. సో లైవ్లో క్లోజ్ చేస్తాను. సో ఈ రెసిస్టెన్స్ దగ్గర ఈజీ మూవ్. సో చాలామంది తీసుకుని ఉండే ఉంటారు ఈ ట్రేడ్. సో ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఎంట్రీ కదా. ఇక్కడ చూస్తే హియర్ మెంటర్షిప్ స్టూడెంట్స్. సో సేమ్ ట్రేడ్ సతీష్ బ్రూ తీసుకోవడం జరిగింది హియర్ 60 పిప్స్. వావ్, ఈజీ పుల్ బ్యాక్. ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్ చూసుంటే నేను లైవ్ స్ట్రీమ్లో చాలా క్లియర్గా చెప్పాను. సో పుల్ బ్యాక్ అంటే ఇచ్చేలాగా ఉంది, వెయిట్ చేయండి అని. సో మన ఫ్రీ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి జాయిన్ అవ్వండి. ఇక్కడ చూస్తే ఫారెక్స్ ట్రేడర్ తెలుగు ఈరోజు లైవ్ స్ట్రీమ్ 22 జూన్. సో ఏం ఎక్స్పెక్ట్ చేశాను, రెసిస్టెన్స్ ఫామ్ చేశాక సపోర్ట్ ఫామ్ చేస్తే బయింగ్కి ప్లాన్ చేయొచ్చని. అయినో సెటప్ అనేది మీదని క్లోజ్ అయింది అయినో, కానీ ఎక్స్పెక్టేషన్ అంటే ఎగ్జాక్ట్గా మనం ఎలా అంటే ఎక్స్పెక్ట్ చేసామో అదే జరిగింది. సో క్లీన్ మూవ్. ఎస్టర్డే కూడా లైవ్లోనే ప్లాన్ చేసాం, అదే రిపీట్ అయింది. ఈ రోజు కూడా లైవ్లోనే ప్లాన్ చేసాం, అదే రిపీట్ అయింది. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే గ్రూప్ నుంచి నన్ను అడగండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఎవ్రీడే మార్నింగ్ లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అవ్వండి. మనం 11కి స్టార్ట్ చేస్తాం. సో మీకున్న క్వశ్చన్స్ మొత్తం మనం ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో 2 hours ఉంటుంది లైవ్ స్ట్రీమ్. సో లైవ్లో నేను సెటప్స్ వస్తే తీసుకోవడం జరుగుతుంది, మీకున్న క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో A to Z మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.